వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇదిగోండి రాగులు అండి, 2 కిలోల రాగులు, కిలో 50 రూపాయలండి. సరే గాలిస్తున్నాను, గాలిస్తే చూసారా ఇప్పటికి ఇది మూడోసారి అండి కడగడం. మురికి చాలామంది రాగులు కొని అలాగే మిషన్లో పిండి పట్టించేస్తూ ఉంటారు, ఏదో హెల్తీగా తినేస్తున్నాం అనుకుంటారు. ఈ నిల్వ ఉండటానికి ఏమన్నా మందులు స్ప్రే చేస్తారండి. అవన్నీ మనం 1-10 సార్లు కడుక్కోవాలి, గాలించుకోవాలి, ఇసుకుంటుంది. ఆ తర్వాత అండి ఇదిగోండి ఇలా బాగా గాలించుకున్నాక నీళ్ళన్నీ ఉంచి ఇలా కాటన్ శుభ్రంగా ఉన్న కాటన్ సంచిలో ఏమైనా వేసి మీరు ఒకరోజు ఒక పక్కన పెట్టారనుకోండి, తెల్లారికి చిన్న చిన్న వైట్గా మొక్కలు వస్తాయి. అప్పుడు కొంచెంసేపు ఎండలో ఆరబోసుకోవాలి. బాగా ఎండినాక ఒక మూకుడు పెట్టండి, దోరగా కొంచెం 4-5 సార్లు, ఒక అరకిలో దోరగా కొంచెం లైట్గా వేడి చేసి మిషన్కి పంపారనుకోండి, పిండి కమ్మగా ఉంటుంది, సువాసన వస్తుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చాలామంది దీన్ని ఆషాఢం కదండి, ఆషాఢం అంటే గుళ్ళ దగ్గర రాగి అంబలి దానం చేస్తూ ఉంటారండి. ఆదివారం ఆషాఢం 4 వారాలు అన్ని గుళ్ళ దగ్గర అంబలి దానం చేస్తారండి. మనం గుడికి అన్న డొనేషన్ ఇవ్వచ్చు, లేదా 2 కిలోలు రాగులు కొని ఇచ్చామంటే వాళ్ళు ఏదో ఒక వారం, ఆదివారం 4 వారాలు ఒక వారం అంబలి కాసి దాంట్లో వచ్చండి దానికి నంచుకోవడానికి తోటకూర కాడలు, చిక్కుడుకాయ గింజలు. అమ్మవారి గుడి కదండి, అది నాన్ వెజ్ కూడా, అంటే ఉప్పు చేప లాంటిది కూడా యాడ్ చేస్తారు. దాంట్లో ఉప్పు చేప లాంటిది కూడా యాడ్ చేసి ఒక పులుసులాగా వండుతారండి. చాలా కూరగాయలు ఉంటాయి, తోటకూర స్తంభాలు, చిక్కుడుకాయ గింజలు, ఉప్పు చేప, ములక్కాయ, వంకాయ అన్నీ ఉంటాయండి, టమాటా అన్నీ ఒక పులుసులాగా వండుతారు. ములగాకు, ఇదండి కందిపప్పు, కొబ్బరి వేసి ఒక ఫ్రై లాగా వండుతారండి. తర్వాత బియ్యం పిండిలో పచ్చెనపప్పు వేసి ఏదో కుడుములాగా ఇలా ముద్దలుగా చేసి పెడతా ఉంటారు. ప్రతి వారం ఈ ఆదివారం అయినా ఏదైనా ఒక రోజు పెట్టుకుంటారండి. పెట్టుకుని ఇళ్ళల్లో కూడా పెళ్లి నిత్యమైనా లేదంటే ఒక వాడుకగా అండి, ఆషాఢ మాసం వస్తే అమ్మవారికి అంబలు పోసామని అన్నీ రెడీ చేసి గుమ్మాలో కూర్చుంటారండి. గుమ్మాలో కూర్చుంటే దారైపోయే వాళ్ళు వచ్చి ఆ చెంబుతో ఇస్తే అంబలు తాగండి ఆ కూర నంచుకుని తింటూ ఉంటారు. దారైపోయే వాళ్ళు ఎవరో ప్రసాదం లాగా స్వీకరిస్తారండి. మన ఇళ్ళ దగ్గర కూడా పంచుతూ ఉంటారు. ఒక్కొక్క ఇళ్ళల్లో ఒక అలవాటు అండి. మా ఎదురింటి వాళ్ళు ఒక ఆదివారం పెడతారు, ఈ రోడ్లో పెట్టి అందరిని పిలుస్తారు, చెంబులు తెచ్చుకోండి, పళ్ళాలు తెచ్చుకోండి, గిన్నెలు. నేను ఒక వీడియో కూడా వేసాను లాస్ట్ ఇయర్, మళ్ళీ అంతలోకి ఆషాఢం వచ్చేసిందండి. ఈ రాగి పిండిని పట్టి పెట్టుకుంటా అండి పిల్లలకి ఒక 8-9 నెలల పిల్లలకి జావలాగా తాగించవచ్చండి. వేడి నీళ్ళు కొంచెం ఎసరబెట్టి దీన్ని నీళ్ళలో కలిపి ఉడికినాక మనం పిల్లలకి తినిపించవచ్చు. లేదంటే ఈ పిండి పట్టించాకండి తడి పొడిగా కొంచెం నీళ్ళు జిమ్మి ఒక ఇడ్లీ పాత్రలో క్లాత్ వేసి దానిపైన ఈ పిండి వేసి క్లాత్ 4 వైపులా కప్పేసి మూసి ఇడ్లీ రేకులో ఉడికిచ్చి బెల్లం కూరు కొబ్బరి వేసుకుని తింటారండి. పుట్టు అంటారు, పిట్టో ఏదో అంటారండి, కానీ టేస్ట్ భలే ఉంటుంది. న్యాచురల్ ఫుడ్ అండి, అయినా టేస్ట్ అండి ఎక్కువ. మేము ఎక్కువ ఇలా జావగా వేస్తాం, లేదంటే దోశ పిండి వేస్తానండి. పులిసిన మజ్జిగలో ఈ రాగి పిండి వేసి ఇట్లా పెనం మంచి గ్లాస్తో పోస్తే దోశ వస్తుంది. దాని మీద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ వేసి ఆ దోశ వేస్తాను. లేదంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దానిలో కొంచెం ఈ రాగి పిండి వేసి ఇడ్లీ వేసేస్తూ ఉంటా. ఇవాళ ఏం చేశానండి, జొన్నలు కొనుక్కొచ్చాను. ఒక 2 గ్లాసులు జొన్నలు, 1 గ్లాసు రాగులు వేసి, 1 గ్లాసు మినపప్పు, కొంచెం మెంతులు వేసి పిండి ఆడిచ్చేసానండి. అంటే పిండి గ్రైండర్ వేసాను. ఇక 4 రోజులకి మనకి ఇడ్లీ, దోశ ఏదైనా వేసుకోవచ్చు అనేసి. సరే మీరు కొనంగానే ఇలా కడుక్కోవాలండి. కడిగి క్లాత్లో చుట్టు పెట్టుకుంటే ఒక రోజు ఉంటే 2 రోజు మొక్కలు వస్తాయి. అప్పుడు ఎండబెట్టుకుని కొంచెం లైట్గా వేయించుకున్నారంటే పిండి టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇలాంటి అనవసరమైన మురికి అవన్నీ మనం బాగా కడుక్కోవాలండి. ఇంకా దీంట్లో కాసిన రాగులు ఉన్నాయి, కొంచెం గాలిచ్చి ఇది కూడా 4-5 సార్లు ఇంకా కడగాలి. చూసారా నీళ్ళు కూడా తేటగా లేవు. ఇంకా ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఏదో హెల్తీగా తింటున్నామని పొట్లాలు కొని తెచ్చుకోకండి. చక్కగా ఇళ్ళల్లో ఏం లేదండి, ఏదో ఒక శనివారం, ఆదివారం తెచ్చి ఇలాగా కాసేపు కడుక్కుని మూట కట్టి పెట్టుకుంటే మొక్కలు వచ్చాక కొంచెం ఎండబెట్టి ఫ్రై చేసుకుని
లైట్గా దోరగా వేయించుకున్నాంటే పిండి పట్టిస్తే బాగుంటుందండి. అలా అలా కూడా పట్టించేయచ్చు. వేయించితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుందండి.